Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the second unit of DevOps. So first దేనికంటే ముందు మన ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఫస్ట్ యూనిట్ ఉంటుంది డెవాప్స్. అది చూస్తే సెకండ్ యూనిట్ సింపుల్గా అర్థమవుతుంది. సెకండ్ యూనిట్ అని ఒకటే కాదు, 5 యూనిట్స్ డెవాప్స్లో సేమ్ ఉంటాయి. సేమ్ ప్రిన్సిపల్స్, సేమ్ డెఫినేషన్స్, సేమ్ టర్మ్స్, సేమ్ టర్మినాలజీ రిపీట్ అవుతూ ఉంటుంది. అవే వర్డ్స్ ఉంటాయి, అవే డెఫినేషన్స్ వస్తూ ఉంటాయి, లైక్ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, ఒక డెవాప్స్ డెఫినేషన్ తెలిస్తే, అసలు డెవాప్స్ అంటే ఏంటి అని తెలిస్తే మనం ఈ సబ్జెక్ట్తోని క్లియర్ అర్థం చేసుకోవచ్చు అనమాట. ప్రతి టాపిక్ని, ప్రతి డెఫినేషన్ని రాసేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి, మనకి ఏమైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద లైక్ ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ లైక్ డేటాబేసెస్ మీద, ఏపీఐస్ మీద ఐడియా ఉంటే ఇంకా మనం సింపుల్గా రాసేసుకోవచ్చు అనమాట. యూజర్ ఇంటర్ఫేసెస్ అని చెప్పేసి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి. ఓకే, అది లేకున్నా సరే నేను చెప్పింది ఏమంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. యూ కెన్ రైట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ అవర్ టార్గెట్ ఈస్ టు హిట్ ద 10K సబ్స్క్రైబర్స్ ఇన్ దిస్ సెమిస్టర్. Please make it happen, and I hope 500 plus likes for this video, and share it to your friends as well. వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి కదా. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అండ్ నోట్స్ లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. గో గెట్ దట్. ఓకే, లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ద టాపిక్స్ కవర్డ్ ఇన్ ద యూనిట్ 2 ఆఫ్ డెవాప్స్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్స్ అండ్ డెవాప్స్. దాంట్లో డెవాప్స్ లైఫ్ సైకిల్ ఫర్ బిజినెస్ ఎజిలిటీ, డెవాప్స్ అండ్ కంటిన్యూస్ టెస్టింగ్, డెవాప్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆర్కిటెక్చర్, ఇంట్రడ్యూసింగ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, ద monolithic scenario, architecture rules of thumb, the separation of concerns, handling database migrations, microservices and the data tier, DevOps architecture and resilience. ఇవి మన దాంట్లో ఉన్న టాపిక్స్ అనమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ ద యూనిట్ 2. సో ఫస్ట్ డెవాప్స్ అంటే ఏంటిది? డెవాప్స్ అంటే సింపుల్గా డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అనమాట. డెవలప్మెంట్ అంటే ఏంటిది? ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని ఆర్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ని మనం డెవలప్ చేయాలంటే దానికి కొన్ని అవసరం. ఏం అవసరము? కోడింగ్ అవసరము, టెస్టింగ్ అవసరము, డిప్లాయ్మెంట్ అవసరము, అండ్ వాటిని మేనేజ్ చేసుకోవడం అవసరము. సో ఓకే, సో ఎవరిన్నిటికి సపరేట్ ఆపరేషన్స్ ఉంటాయి అనమాట. సో ఈ కంబైన్డ్గా డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్, టెస్టింగ్ అండ్ ఆల్ దీస్ ఆపరేషన్స్ కంబైన్గా చేసేదాన్ని ఏమంటాం డెవాప్స్ అంటాం. ఓకే, సో ది డెవాప్స్ కంటే ముందు ఒక ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉండే అనమాట. దాంట్లో ఎలా అంటే సింగిల్ అప్లికేషన్, ఈ బ్యాక్ ఎండ్ అయినా ఫ్రంట్ ఎండ్ అయినా ఏపీఐస్ అయినా కోడ్ అయినా అంత ఒకే దాంట్లో ఉంటుండే అనమాట. క్లమ్జీగా సపరేట్ టీమ్స్ ఏం లేకుండే. వీళ్ళకి టీమ్స్ మధ్య లైక్ ఈ డెవలపర్స్ టీం మధ్యలో, టెస్టింగ్ టీం మధ్యలో, డెవాప్స్ మధ్యలో ఏముంటుంది అని అంటే ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. అదే ఓల్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనుకో, ఎక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి, ఎక్కడ బగ్స్ వస్తున్నాయి అనే ఐడియా ఉండదు. ఓకే, సో అందుకనే ఆ ప్రాబ్లమ్స్ని మనము ఓవర్కమ్ చేయడానికి డెవాప్స్ అనేది వచ్చిందనమాట. ఓకే, నౌ వీఆర్ యూజింగ్ డెవాప్స్ ఇన్ ఏ హై వేస్. చాలా ఎక్కువగా యూజ్ చేసుకునేది ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో డెవాప్స్ అనమాట. ఓకే, లైక్ మనకు AWS ఉంటుంది, అజ్యూర్ ఉంటుంది, ఫ్రాంక్లిన్ ఉంటుంది, ఇవన్నీ డెవాప్స్ కిందకి వస్తాయి అనమాట. ఓకే, సో ఇది డెవాప్స్ అంటే సింపుల్గా మనకు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఉంది, అమెజాన్ అప్లికేషన్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ఇంకా చాలా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో కొన్ని అప్లికేషన్స్ అనేవి ప్లే స్టోర్లో ఉంటాయి, కొన్ని అప్లికేషన్స్ అనేవి క్రోమ్లో ఉంటాయి, కొన్ని అప్లికేషన్స్ అనేవి సమ్ అదర్ బ్రౌజర్స్లో ఉంటాయి. సో ఇవన్నిటిని ఎవరు డిప్లాయ్ చేశారంటే సాఫ్ట్వేర్ టీం వాళ్ళు ఎవరైతే డెవలప్ చేస్తారో దాన్ని ప్రాపర్గా టెస్ట్ చేసి, అంటే ఎవరికి అవుతుందా లే అని చెప్పేసి టెస్ట్ చేసినాక దాన్ని ఒక ప్లాట్ఫామ్లో లైక్ గూగుల్ ప్లే స్టోర్ అని, బ్రౌజర్స్ అని, డిఫరెంట్ బ్రౌజర్స్లో వాళ్ళు దాన్ని రిలీజ్ చేస్తారు. ఓకే, సో అదంతా ప్రాసెస్ అంటే ఫస్ట్ స్టెప్ నుంచి ఏ స్టెప్ ఫాలో అవుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది డెవాప్స్ అనమాట. ఓకే, అది మనకి ఫస్ట్ యూనిట్లో కవర్ అయిపోయింది. దీంట్లో ఎలా అంటే డెవాప్స్ లైఫ్ సైకిల్తో పాటు డిఫరెంట్ టెస్టింగ్ మెథడ్స్ ఉంటాయి అండ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అంటే స్ట్రక్చరింగ్ అనమాట. ఒక వెబ్ పేజ్ ఇలానే ఉండాలి. సపోజ్ ఫ్లిప్కార్ట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్ ఎలా ఉంటుంది, లైక్ సర్చ్ బటన్స్ ఉంటుంది, హోమ్ పేజ్ ఉంటుంది, సెట్టింగ్ సింబల్ ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనం ఆ ప్రోడక్ట్ క్లిక్ చేసినాక ఏమవుతుంది, ఇంకో పేజ్కి వెళ్ళిపోతుంది. రైట్, అక్కడ మనకి ఏమొస్తుంది, బై నౌ అనే ఆప్షన్ వస్తుంది. బై నౌ మీద క్లిక్ చేసి నెక్స్ట్ యాడ్ అడ్రస్, లాస్ట్లో ప్లేస్ ఆర్డర్ ఆర్ కన్ఫర్మ్ ఆర్డర్, అది క్లిక్ చేసి ఏమవుతుంది, ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఆర్డర్ ప్లేస్ అయినాక మనకు గ్రీన్ కలర్లో ఒక యానిమేషన్ వస్తుంది, ఆర్డర్ ప్లేస్డ్ అని చెప్పేసి. సో ఇదంతా యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే మనం బటన్స్ క్లిక్ చేయడము, మనకు కనిపించేది, మనం ఏమైతే మానిటర్ చేస్తున్నామో అదంతా యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. దట్ విల్ బి డెవలప్డ్ బై ద ఫ్రంట్ ఎండ్ టీమ్. దానికి కొన్ని APIs అవసరం, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, అండ్ డేటాబేస్ అవసరం. డేటాబేస్ ఎందుకంటే డేటాను స్టోర్ చేసుకోవడం కోసం అనమాట. ఓకే, ఇప్పుడు మనం లాగిన్ అవుతాం ఒక వెబ్సైట్లో, లాగిన్ సేవ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వస్తుంది, నాట్ నౌ అని వస్తుంది. సేవ్ ఇన్ఫర్మేషన్ నొక్కితే ఏమవుతుంది, మన ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోతుంది. అదంతా ఇక్కడ సేవ్ అవుతుంది అంటే ఒక డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఓకే, సో ఇదంతా సాఫ్ట్వేర్ అనమాట, ఇదంతా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో దట్ ఈజ్ సింప్లీ డెవలప్డ్ బై ద డెవాప్స్ని యూజ్ చేసుకొని మనము, అంటే ఆటోమేషన్ ప్రాసెస్ అనమాట. ఆటోమేటిక్గా లైక్ ఆటోమేషన్ ప్రాసెస్తోని నెంబర్ ఆఫ్ టాస్క్స్ని, నెంబర్ ఆఫ్ రైటింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ని డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే టైం అనేది చాలా తక్కువలో ఎక్కువ
టాస్క్స్ని పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. వీ కెన్ పర్ఫామ్ మల్టిపుల్ టాస్క్ ఇన్ లెస్ టైం, ఇన్ లో టైం. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద DevOps. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఇవన్నిట్లో ఉంటాయి. ఈ ప్రతి 10 టాపిక్స్ ఉన్నాయి కదా, 10 టాపిక్స్లో అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఒకసారి చూద్దాము. DevOps లైఫ్ సైకిల్ ఫర్ బిజినెస్ ఎజిలిటీ. సో ఇక్కడ బిజినెస్ ఎజిలిటీకి అండ్ DevOps లైఫ్ సైకిల్కి సంబంధం ఉంటుంది. సో DevOps లైఫ్ సైకిల్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ ఫాలోస్ సెవెరల్ స్టేజెస్ టు డెలివర్ సాఫ్ట్వేర్ క్విక్లీ, రిలయబుల్లీ అండ్ విత్ హై క్వాలిటీ. DevOps లైఫ్ స్కిల్ దేన్ని ఫాలో అవుతారు అంటే మెయిన్గా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని ఫాస్ట్గా డెవలప్ చేసే విధంగా అండ్ ప్రాసెస్ అనేది సాఫ్ట్గా స్మూత్గా ఉండే విధంగా విత్ హై క్వాలిటీ, దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఇవన్నీ మెజర్మెంట్స్ని, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ని, ఇవన్నీ పారామీటర్స్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని బిల్డ్ చేస్తారనమాట. ఓకే, క్రియేట్ చేస్తారనమాట. దట్ ఈస్ ద DevOps లైఫ్ సైకిల్. సో ఇన్ ఆర్డర్ టు డూ దట్ ఇట్ విల్ ఫాలో సమ్ స్టెప్స్. దాన్ని లైఫ్ సైకిల్ అంటాం. ఓకే, అవేంటి అని అంటే ఫస్ట్ వన్ ప్లాన్, సెకండ్ వన్ కోడ్, థర్డ్ వన్ బిల్డ్, నెక్స్ట్ టెస్ట్, రిలీజ్ అండ్ డిప్లాయ్ అండ్ మానిటర్, లైక్ ఆపరేట్ అనమాట, మానిటర్. ఓకే, ఇవి 8 స్టెప్స్ అనేవి మేజర్ స్టెప్స్ ఉన్న DevOps లైఫ్ సైకిల్. ఫస్ట్ ప్లాన్ ఏంటిది? సో మనకి ఇక్కడ టీమ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అక్కడ యూజర్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, కస్టమర్ రిక్వైర్మెంట్స్. సపోజ్ నేను ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నా, దీని గురించి ఒక మూవీస్ అప్లికేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఐబొమ్మ ఉంది, రవి గారు ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయిండు, రైట్, అదే నేను బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లాంటిదే అంటే ఇక్కడ ఎలా యూజర్ రిక్వైర్మెంట్స్ ఏంటిది, ప్రతి వచ్చిన మూవీస్ అనేవి అన్నీ దాంట్లో ఉండాలి. 2025 మూవీస్, ఇప్పుడు 2026 వస్తుంది, 2026 రిలీజ్ అయిన మూవీస్ అన్ని నా వెబ్సైట్లో ఉండాలి. అండ్ అవి యూజర్ రిక్వైర్మెంట్స్. సో ఆ యూజర్ రిక్వైర్మెంట్స్కి కావాల్సిన మొత్తం నేను గ్యాదర్ చేసుకుంటాను, అంటే ప్లాన్ చేసుకుంటాను అనమాట. దట్ ఈస్ ద ప్లాన్ హియర్, క్లియర్ రోడ్ మ్యాప్ అనమాట. నెక్స్ట్ కోడ్. సరే, ఇప్పుడు మన దాన్ని నేను డెవలప్ చేయాలి, క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తాను? సాఫ్ట్వేర్ని కోడింగ్ అనమాట, రైట్. That is nothing but code. In the developers will write the source code and they will use some version control systems అనమాట. గిట్ కావచ్చు, గిటబ్ కావచ్చు. గిటబ్ ఎందుకనంటే మనం రాసిన కోడ్ని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట, గిట్లో. ఓకే, నెక్స్ట్ బిల్డ్. సో ఇలా స్టోర్ చేసుకున్న కోడ్ని మనం లైవ్ చేయాలి. ఓకే, దట్ విల్ బి కంపైల్డ్ అనమాట. నెక్స్ట్ టెస్ట్. ఓకే, ఇదంతా బిల్డింగ్ అయిపోయింది, మనం చేసిన కోడ్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా. ఇప్పుడు నేను అనేది క్రియేట్ చేసిన ఐబొమ్మ లాంటి నా బొమ్మని క్రియేట్ చేసిన, నా బొమ్మ అనేది కరెక్ట్ క్రియేట్ అవుతుందా లేదా, ఓకే కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ ద టెస్టింగ్. నెక్స్ట్ ఓకే, ప్రాపర్గా టెస్ట్ అయింది, ప్రాపర్ రన్ అవుతుంది, అంత బరాబర్ ఉంది అని అంటే నెక్స్ట్ ఏం చేస్తా, దాన్ని రిలీజ్ చేయాలి, అందరి యూజర్స్కి అది రావాలి, రైట్. ఇప్పుడు ఐబొమ్మ మనము క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం ఐబొమ్మ అని, రైట్. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తాను అంటే క్రోమ్లో కావచ్చు, ఆర్ ప్లే స్టోర్లో కావచ్చు, ఇంకెక్కడైనా డిఫరెంట్ బ్రౌజర్స్ ఉంటాయి, ఆ బ్రౌజర్స్లో మనం దీన్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి ఏమవుతుంది, అందరికీ యూజ్ చేసుకునే విధంగా అవైలబుల్లో ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ద రిలీజ్ అనమాట. నెక్స్ట్ డిప్లాయ్ అయినా రిలీజ్ అన్న ఒక దగ్గరికి వస్తాయి. బట్ ఇక్కడ ఈ డిప్లాయ్లో ఎలా అంటే డిప్లాయ్మెంట్లో కొన్ని రూల్స్ ఫాలో అవుతాయి అనమాట. లైక్ అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయినప్పుడు సర్వర్స్ అనేవి ఆటోమేటిక్గా రన్ అవుతాయి అనమాట. ఓకే, వీ కెన్ ఈజీలీ యాక్సెస్ దట్ ఈస్ ద డిప్లాయ్మెంట్ ప్రాసెస్. ఓకే, ఈ రిలీజ్లోనేమో ఇట్ ఈస్ రెడీ ఫర్ డిప్లాయ్మెంట్. ఓకే, దాని తర్వాత డిప్లాయ్ అయిపోతుంది. దాని తర్వాత ఆపరేటింగ్ అనమాట. అప్లికేషన్ రన్స్ అండ్ సర్వర్స్ అండ్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ ఇట్. ఆపరేట్ అంటే ఏంటిది, ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్లో నా బొమ్మని అంటే నాకు వెబ్సైట్ తయారు చేసిన కదా సాఫ్ట్వేర్ని, దాంట్లో రిలీజ్ చేసుకున్నాక అది యూజర్స్ యూజ్ చేస్తున్నారా లేదా అంటే ఆపరేట్ చేసుకోవాలి కదా. దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, యూజర్ ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నాడు, ఎంతమంది యూజర్స్ ఎంగేజ్ అవుతున్నారు, నథింగ్ బట్ ఆపరేటింగ్. ఓకే, నెక్స్ట్ మానిటర్. ఇది కూడా దాని కిందకి వస్తుంది. లైక్ కలెక్ట్ లాగ్స్, మెట్రిక్స్, ఎర్రర్స్, లైక్ లాగిన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, యూజర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. మెట్రిక్స్ అంటే మెజర్మెంట్స్ అనమాట, అనలైటిక్స్. ఓకే, లైక్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ఎన్వైర్న్మెంట్. ఎలా ఉంటుంది అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటా యూజర్స్ నుంచి, ఓకే నా ప్రాపర్గా ఉందా లేదా, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలా అని చెప్పేసి, లైక్ అలా అనమాట. ఓకే, సో ఇది మరి బిజినెస్ ఎజిలిటీకి ఎలా ఇంప్రూవ్ చేసుకుంటుంది, ఎలా ప్రొవైడ్ చేస్తుంది, ఎలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అంటే ఫాస్ట్గా డెలివరీ చేస్తుంది. ఏమైనా సరే రిసోర్సెస్ని, డిప్లాయ్మెంట్ అయినా డెవలప్మెంట్ అయినా ఏదైనా సరే ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది. నెక్స్ట్ క్వాలిటీ అనేది కూడా హై క్వాలిటీలో ఉంటుంది, లైక్ గ్లిచెస్ ఉండవు, ల్యాగ్ ఉండదు. నెక్స్ట్ క్విక్ ఫీడ్బ్యాక్ అని అంటే మనకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట, యూజర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా. నెక్స్ట్ బెటర్ కొలాబరేషన్ అంటే ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, టెస్టింగ్ టీమ్, డిప్లాయింగ్ టీమ్, వీళ్ళందరూ టుగెదర్గా వర్క్ చేస్తారు అనమాట ఒక అండర్స్టాండింగ్ తోటి. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఏమైనా చేంజెస్ కావాలంటే ఎప్పటికప్పటికి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ దిస్ వే DevOps కెన్ ఇంప్రూవ్ ద బిజినెస్ ఎజిలిటీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఈజ్ DevOps అండ్ కంటిన్యూస్ టెస్టింగ్. DevOps గురించి మీకు ఆల్రెడీ చెప్పేసిన. DevOps అంటే డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్, అంటే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయడము అండ్ దాంట్లో ఉన్న ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం. డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కాబట్టి ఆ టీమ్స్ అందరు కలిసి వర్క్ చేస్తారు ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇది DevOps గురించి, నేను మళ్ళీ చెప్పట్లేను. నెక్స్ట్ కంటిన్యూస్ టెస్టింగ్. అసలు కంటిన్యూస్ టెస్టింగ్ అంటే ఏంటిది, అది ఎందుకు అవసరం మనకు? కంటిన్యూస్ టెస్టింగ్ అని అంటే సపోజ్ మనము ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినాం. ఓకే,
ఎగ్జాంపుల్ నా బొమ్మ అని చెప్పిన కదా, నా బొమ్మను బిల్డ్ చేసినాం. నా బొమ్మను బిల్డ్ చేసినాక దాంట్లో అప్పుడప్పుడు ల్యాగ్ అవుతుంది. మధ్యలో వేరే వాళ్ళు దాన్ని హ్యాక్ చేసేసి మాల్వేర్ డేటా అంటే థర్డ్ పార్టీస్ డేటాని ఇంజెక్ట్ చేస్తారు. ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని రిమూవ్ చేయాలి. అంటే టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఏమన్నా వైరస్ ఉందా, థర్డ్ పార్టీ డేటా ఉందా అనేది. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను కొత్త మూవీని దాంట్లో యాడ్ చేస్తున్నా. కొత్త మూవీని యాడ్ చేస్తున్నా అంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ యాడ్ చేయాలి, కోడ్ రాయాలి. కోడ్ రాసినాక ఏం చేయాలి, ప్రాపర్గా ఉండాలి అని చెప్పి టెస్ట్ చేసుకోవాలి. అంతే కదా, దానికి కంటిన్యూస్ టెస్టింగ్, ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేస్తూ ఉండాలి. యాడ్ చేసినాక అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసుకోవాలి. ఈ వేలో కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. డోంట్ బట్ఫై దీస్ పాయింట్స్. నేను చెప్పిన పాయింట్స్ జస్ట్ అర్థం చేసుకోండి, మీ ఓన్గా రాసేసుకోండి. అండ్ ఈ పాయింట్స్ ఎలా అంటే సింపుల్ వేలో నేను పీడిఎఫ్ని ప్రిపేర్ చేసిన. ఈ పీడిఎఫ్స్ మీకు ఎక్కడ దొరకవు అనమాట. ఇది ఎక్కడో గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్స్ కాదు. ఐ మేడ్ దిస్ పీడిఎఫ్స్ బై మాన్యువల్. నేను క్రియేట్ చేసిన పీడిఎఫ్స్. ఈ పీడిఎఫ్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ఫ్రమ్ దట్. ఓకే. ఇది కంటిన్యూస్ టెస్టింగ్ అనమాట. సింపుల్గా ప్రాసెస్ ఏంది, ఫస్ట్ ప్లానింగ్ అయిపోయినాక కోడింగ్ అంటే కోడ్ రాస్తాం, దాని తర్వాత బిల్డ్ అవుతుంది, దాని తర్వాత డిప్లాయ్మెంట్ అవుతుంది, దాని తర్వాత ప్రొడక్షన్ అవుతుంది. అంటే ఈ టెస్టింగ్ అనేది ఇమీడియట్గా జరిగితేనే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా అని తెలుస్తుంది అనమాట. లేకపోతే ఏమవుతుంది తెలియదు. రైట్. అలా. సో వై కంటిన్యూస్ టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మళ్ళీ ఇదే, ఎందుకు హై క్వాలిటీ ఉండాలి, ఎర్రర్ డిటెక్షన్స్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందే డిటెక్ట్ చేసి వాటిని సాల్వ్ చేసుకోవాలి. అండ్ సపోర్ట్ CI/CD. CI అని అంటేనేమో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, CD అంటేనేమో కంటిన్యూస్ డెవలప్మెంట్ కావచ్చు, డిప్లాయ్మెంట్ కావచ్చు, రెండు ఒకటే. ఓకే. ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అనమాట. ఫ్రీక్వెంట్ కోడ్ మర్జింగ్ అని అంటే కోడ్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడము, మన ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడము. నెక్స్ట్ రెడ్యూస్ మాన్యువల్ వర్క్ అని అంటే ఆటోమేషన్ ప్రాసెస్ ఉంటుంది మొత్తం. మనమే స్టెప్ బై స్టెప్ వెళ్ళి చెక్ చేసేంత కాకుండా ఆటోమేటిక్గా ఆ స్టెప్స్ అనేవి, ఆ టాస్క్స్ అనేవి పర్ఫామ్ అయిపోతాయి అనమాట. ఓకే. అది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ రిలయబిలిటీ. టెస్ట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ హౌ కంటిన్యూస్ టెస్టింగ్ వర్క్స్. ఇది ఎలా వర్క్ అవుతుంది, మరి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కోడ్ అనేది కమిట్ అయిపోతుంది, దాని తర్వాత సర్వర్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి అంటే గిట్లో ఒక రిపోజిటరీలో. నెక్స్ట్ ఆటోమేటెడ్ టెస్ట్ సూట్స్ రన్. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా టెస్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇలా ఫస్ట్ యూనిట్ టెస్ట్, దాని తర్వాత ఇంటిగ్రేషన్ టెస్ట్, దాని తర్వాత రిగ్రెషన్ టెస్ట్, దాని తర్వాత పర్ఫార్మెన్స్ టెస్ట్. అంటే ఒక్కొక్కటి పర్ఫామ్ అవుతాయి అనమాట. లైక్ 1 by 1 ఆఫ్టర్ 1. ఫస్ట్ ఇది అయిపోతుంది, నెక్స్ట్ ఇది అయిపోతుంది, నెక్స్ట్ రిగ్రెషన్ టెస్ట్లు అయిపోతాయి. అంటే యూనిట్ టెస్ట్ అని అంటే యూనిట్ బై యూనిట్, పార్ట్స్ అంటే పార్ట్స్ బై పార్ట్స్ అనమాట. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటేనేమో ఓవరాల్గా ఇదంతా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లైక్ ఇక్కడ లో అవుతుందా, ఎక్కడైనా అప్ అవుతుందా, అంత ఈక్వల్గా ఉందా లేదా, స్మూత్గా ఉందా లేదా అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ టెస్ట్ రిజల్ట్స్ జనరేట్. దాని తర్వాత ఏమొస్తుంది మనకు, ఇదంతా టెస్ట్ అయిపోయింది, టెస్ట్ చేసుకున్నాక ఏమొస్తాయి మనకు రిపోర్ట్ వస్తాయి అనమాట. ఓకే. దాన్ని టెస్ట్ రిజల్ట్స్ అంటాం. లైక్ ఇలా పాస్డా, ఫెయిల్డా. ఓకే. సపోజ్ యూనిట్ టెస్ట్ పాస్డ్, ఇంటిగ్రేషన్ టెస్ట్ పాస్డ్, రిగ్రెషన్ ఫెయిల్డ్, పర్ఫార్మెన్స్ ఫెయిల్డ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు ఫీడ్బ్యాక్ నెగిటివ్ అన్నట్టే కదా, లో అన్నట్టే కదా. రైట్. అక్కడ మనం ఏం చేసుకోవాలి, ఆ ప్లేస్లో, ఆ సర్టెన్ ప్లేస్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అంతే. అలా. సో ఈ టెస్టింగ్ అనేది అందుకు అవసరం అనమాట. ఎక్కడైతే మనం ల్యాగ్ అవుతున్నామో తెలుసుకోనికి, ఈ సాఫ్ట్వేర్ మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ అనేది స్మూత్ రన్ అవుతుందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా, అవి తెలుసుకొని డిటెక్ట్ చేసుకొని సాల్వ్ చేసుకోనికి. ఓకే. దాని తర్వాత ఏమైతే అంటే టెస్టెడ్ కోడ్ మాత్రమే డిప్లాయ్ అయిపోతుంది. డిప్లాయ్ చేసుకున్నాక ఇఫ్ ఒకవేళ టెస్ట్ అనేది పాస్ అయిందనుకో కోడ్ మూవ్స్ టు నెక్స్ట్ స్టేజ్. ఒకవేళ కోడ్ టెస్ట్ అనేది పాస్ అయితే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ స్టెప్కి. లేదు అని అంటే కోడ్ రిజెక్ట్ అయిపోతుంది. అండ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ రైటర్స్ ఏం చేస్తారంటే ఎర్రర్స్ని ఫిక్స్ చేస్తారు, ఆ బగ్స్ని ఫిక్స్ చేస్తారు. దీంట్లో ఏం టూల్స్ యూజ్ చేసుకుంటాం మరి, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని ఆ టెస్టింగ్ని పర్ఫామ్ చేసుకొని కానీ అంటే సెలీనియం ఒకటి, UI ఆటోమేషన్ అనమాట, యూజర్ ఇంటర్ఫేస్ ఆటోమేషన్ ఒకటి, JUnit అండ్ టెస్ట్ NG అనమాట, యూనిట్ టెస్టింగ్ వీటి కోసము. అండ్ ఇది CI పైప్ లైన్ జెన్కిన్స్ యూజ్ చేసుకుంటాం, మేము మోస్ట్లీ ఎక్కువ దీన్ని యూజ్ చేసుకుంటాము. అండ్ పోస్ట్ మ్యాన్, ఇది API టెస్టింగ్. పోస్ట్ మ్యాన్ అనేది మనకు క్రోమ్ బ్రౌజర్లో ఉంటుంది. ఇది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తెలిసిన వాళ్ళకి పోస్ట్ మ్యాన్ కొంచెం తెలిసే ఉంటుంది, డేటాబేస్ కోసం అనమాట, APIs కోసం, API టెస్టింగ్ కోసం. ఇది గిటబ్, మాకు గిటబ్ యాక్షన్స్ ఎందుకనంటే మనం సోర్స్ కోడ్ రిపోజిటరీలో సేవ్ చేసుకుంటాం అనమాట. ఆ కోడ్ మనం టెస్ట్ చేసుకోవచ్చు అక్కడ ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి. ఓకే. అది. నెక్స్ట్ టాపిక్ ఇస్ DevOps ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఫస్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది, ఒక స్ట్రక్చర్ అనమాట. ఓకే. ఒక అప్లికేషన్ ఎలా ఉండాలి, ఫస్ట్ హోమ్ పేజ్ ఎలా ఉండాలి, దాని తర్వాత నెక్స్ట్ పేజ్ ఎలా ఉండాలి. ఎగ్జాంపుల్గా మనకు ఫ్లిప్కార్ట్ అనుకున్నాం, హోమ్ పేజ్ ఎలా ఉంటుంది, కొన్ని సెర్చ్ బటన్ ఉంటుంది, అంటే మనం సెర్చ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ మనకి ఏమైనా కావాలని అంటే. దాని కింద కొన్ని ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, కేటగిరీ వైజ్, క్లాత్స్, నెక్స్ట్ రిఫ్రిజిరేటర్స్, టూల్స్, చెప్పల్స్, ఇవన్నీ ఫేషియల్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కేటగిరీ వైజ్ వస్తూ ఉంటాయి అనమాట. మనం ఆ కేటగిరీ క్లిక్ చేసినా కూడా దానికి సంబంధించినవి వస్తాయి. అక్కడ ఏమవుతుంది, ఇంకో పేజ్కి మూవ్ అయిపోతున్నాం మనం. రైట్. సెర్చ్ చేసుకుంటే ఏమైతే, సపోజ్ నేను సెర్చ్ చేసి జీన్స్ అని సెర్చ్ చేస్తే సెర్చ్ చేసే రిజల్ట్ ఏమొస్తుంది, రిజల్ట్లో ఓన్లీ జీన్సే వస్తుంది. రైట్. సో అలా అనమాట, ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి ఎలా మూవ్ అవుతుంది అంటే స్ట్రక్చర్ చేస్తున్నాం, ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేఅవుట్స్ అనేది, ఈ పాయింట్ అనేది ఈ సైజులో ఉండాలి, ఈ ప్రైస్ ట్యాగ్ అనేది ఈ సైజులో ఉండాలి, ఈ కలర్లో ఉండాలి,
దట్స్ ఆల్ కమ్స్ అండర్ ద ఆర్కిటెక్చర్. సో ఈ డెవాప్స్ అనేది ఆ ఆర్కిటెక్చర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది హౌ డెవాప్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆర్కిటెక్చర్ టాపిక్. ఓకే, డెవాప్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆర్కిటెక్చర్ అంటే డెవాప్స్ చేంజెస్ ద వే సాఫ్ట్వేర్ ఇస్ డిజైన్డ్, డెవలప్డ్, డిప్లాయిడ్ అండ్ మెయింటైన్. సో డెవాప్స్ ఏం చేస్తుంది, ఒక సాఫ్ట్వేర్ అనేది ఎలా డిజైన్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది, ఎలా డిప్లాయ్ అవుతుంది అండ్ ఎలా మెయింటైన్ అవుతుంది అని దాన్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో వీ కెన్ చేంజ్ ఏ సాఫ్ట్వేర్, దాని యొక్క సాఫ్ట్వేర్స్ డిజైన్ ఆర్ సాఫ్ట్వేర్స్ మెయింటెనెన్స్ ఆర్ ఏ సాఫ్ట్వేర్స్ డెవలప్మెంట్ ఆర్ ఏ సాఫ్ట్వేర్స్ డిప్లాయ్మెంట్ with the help of DevOps. Okay, to support DevOps practice like CI/CD, automation and rapid releases, the software architecture must also evolve. So ఈ DevOps practices తో మనం ఏం చేస్తాం, CI/CD అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఆటోమేషన్ ప్రాసెస్, ఇవన్నీ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ పక్క DevOps తోనే ఉండాలి. Okay, right. So DevOps has a strong influence on system. So in this ways we can say that DevOps has a strong influence on system architecture. Okay, so how DevOps influences architecture, మరి ఎలా చెప్తున్నావు హౌ అని అంటే, ఒకటి నీడ్స్ ఫర్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ అంటే మైక్రో సర్వీసెస్. సో మోనోలిథిక్ అంటే ఎట్లా అంటే బిగ్ అప్లికేషన్ అనమాట, అన్ని ఒకే దాంట్లో ఉంటాయి, ఏపీఐస్, ఫ్రంట్ ఎండ్, సోర్స్ కోడ్, డేటాబేసెస్ అన్ని ఒకే దాంట్లో ఉంటాయి అనమాట. మోనోలిథిక్ అది ప్రాబ్లమెటిక్. ఓకే, డెవాప్స్ అలా కాదు, డెవాప్స్ ఎలా అంటే మైక్రో సర్వీసెస్, సపరేట్ ఫ్రంట్ ఎండ్ సపరేట్, బ్యాక్ ఎండ్ సపరేట్, డేటాబేస్ సపరేట్, ఏపీఐ సపరేట్, ఇలా సపరేట్ ఉంటుంది కాబట్టి మనము దానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. అదే మోనోలిథిక్ అనుకో, సింగిల్ అప్లికేషన్ అనుకో, దాంట్లోనే ఎక్కడెక్కడనే వెతుక్కోవాలి, ప్రాబ్లం అవుతుంది కదా. సో అలా, సో అందుకని డెవాప్స్ అనేది ఆర్కిటెక్చర్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దట్ మీన్స్ ఇట్స్ చేంజెస్, ఇట్ మేక్స్ ఇన్ ఎ గుడ్ వే. ఈచ్ సర్వీస్ ఇస్ స్మాల్, ఇండిపెండెంట్ అండ్ కెన్ బి డెవలప్డ్ అండ్ డిప్లాయిడ్ సపరేట్లీ. అదొకటే కాకుండా సర్వీస్ అనేది స్మాల్గా ఉంటుంది, ప్రతిదీ ఇండిపెండెంట్ అనమాట, దీని సంబంధం లేకుండా ఫ్రంట్ ఎండ్కి, బ్యాక్ ఎండ్కి, డేటాబేస్కి, ఏపీఐకి దాన్ని చూసుకుంటే దాని దగ్గరికి వెళ్ళి మనము చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా ఉండాలి అని చెప్పేసి. ఓకే, సపోర్ట్స్ ఫాస్ట్ అప్డేట్స్ అండ్ ఈజీ స్కేలింగ్, అదొకటే కాకుండా ఫాస్ట్గా అప్డేట్స్ ఉంటాయి అండ్ ఈజీగా మనం ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. వై డెవాప్స్, వై ఎందుకు అని అంటే, డెవాప్స్ రిక్వైర్స్ ఫ్రీక్వెంట్ రిలీజెస్, మాడ్యులర్ సిస్టమ్ మేక్ దిస్ ఈజీ. ఫ్రీక్వెంట్ రిలీజెస్ అని అంటే లైక్ ఏమైనా అప్డేట్స్ ఉంటాయి, 3 months ఒకసారి, 4 months ఒకసారి అప్డేట్స్ మనం ఇస్తూ ఉండాలి, అంటే మైక్రో సర్వీసెస్. ఓకే, దాంట్లో మనకు రిలీజ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది అనమాట. రిలీజ్ మేనేజ్మెంట్లో మేజర్ రిలీజ్ ఉంటుంది, మైనర్ ఉంటుంది, ప్యాచ్ ఉంటుంది. మేజర్ అంటేనేమో బిగ్ అప్డేట్స్ లైక్ 10 GB అంత వస్తుంది మాకు ఒకేసారి. నెక్స్ట్ నార్మల్గా 500, 600 MB, 1 GB దాకా ఉంటుంది, అది మైనర్ రిలీజ్ అనమాట. నెక్స్ట్ ప్యాచ్ అని ఉంటుంది. ప్యాచ్ అంటే లైక్ కొంచెమే, లైక్ 10 MB. ఎందుకు ప్యాచ్ అని అంటే, ఏమన్నా మన అప్డేట్లో, మన సాఫ్ట్వేర్లో ఏమన్నా బగ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా, వైరస్ ఉందా చెక్ చేసుకోనికి మనం అప్డేట్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతాయంటే వాటిని చెక్ చేస్తుంది, క్రాస్ చెక్ చేసేసి ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తుంది, ఏమైనా లేకపోతే అలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆటోమేషన్ ఫ్రెండ్లీ డిజైన్, అదొకటే కాకుండా యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా, అందరికీ సింపుల్గా అర్థమయ్యే విధంగా, ఆటోమేషన్ ప్రాసెస్ ఉండే విధంగా చూసుకుంటుంది అనమాట. టెస్టింగ్ అనేది, డిప్లాయ్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే సిస్టమ్ మస్ట్ ఈజీలీ హ్యాండిల్ హై ట్రాఫిక్ అండ్ న్యూ ఫీచర్స్, అదొకటే కాకుండా మనం అప్పుడప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు, రైట్. సో అదంతా అది హ్యాండిల్ చేస్తూ ఉండాలి, రైట్. సిస్టమ్ కూడా అది హ్యాండిల్ చేసే విధంగా మనం ఏం చేసుకోవాలంటే స్ట్రక్చర్ చేసుకోవాలి, రైట్. నథింగ్ బట్ ఆర్కిటెక్చర్. ఓకే, దానికి టూల్స్ ఏం యూజ్ చేసుకుంటామంటే AWS, నెక్స్ట్ అజ్యూర్, ఇవి. నెక్స్ట్ లూజ్ కప్లింగ్ అని అంటే సర్వీసెస్ షుడ్ డిపెండ్ ఆన్ లెస్ ఆన్ ఈచ్ అదర్, అదొకటే కాకుండా దీనికి సంబంధం ఉండొద్దు, ఒకటి రన్ అవ్వడం ఆగిపోయినా కూడా ఇంకో రన్ అవుతూనే ఉండాలన్నమాట, అలా. నెక్స్ట్ అబ్జర్వబిలిటీ అండ్ మానిటరింగ్ బిల్ట్ ఇన్. దీంట్లో కొన్ని ఎలా అంటే లాగింగ్, మానిటరింగ్, అలర్టింగ్, ట్రేసింగ్. లైక్ లాగింగ్, నెక్స్ట్ మానిటరింగ్, చెకింగ్ అనమాట. అలర్టింగ్ ఏమైనా ఎర్రర్స్ ఏమైనా డిటెక్ట్ అయితే అలర్ట్ చేస్తుంది. ట్రేసింగ్, వీ కెన్ ట్రేస్ దట్ ఎర్రర్స్, డిటెక్ట్స్. నెక్స్ట్ వై డెవాప్స్ రిక్వైర్స్ కంటెంట్ మానిటరింగ్, సపోర్ట్ ఫర్ కంటిన్యూస్ డెలివరీ, CI/CD. ఓకే, ఇందులో రాసే సరిపోతుంది టాపిక్, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది పాయింట్స్, ఇందులో రాసే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. సో ఇది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మనం ఆల్రెడీ చూసినాము, అంటే ఒక సాఫ్ట్వేర్ అనేది ఎలా డిజైన్ అవుతుంది, దాన్ని మనం ఎలా స్ట్రక్చర్ చేసుకోవచ్చు అనేది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇన్స్టెప్ చూసిన టాపిక్ ఏంటంటే డెవాప్స్ అనేది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది చూసినాము. సో మనకు ఆల్రెడీ కవర్ చేసుకున్నాము సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది అనేది. లైక్ బ్లూ ప్రింట్ అనమాట, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్కి ఒక బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి అని చెప్పేసి. ఓకే, ఎక్కడెక్కడ ఏ లేఅవుట్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ఏ బటన్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ఏ కలర్స్ ఉండాలి, దేనికి ఏ కలర్ ఉండాలి, ఏ ఐటమ్ ఏ సైజులో ఉండాలి అనేది ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, నథింగ్ బట్ డిజైన్ స్ట్రక్చర్. ఓకే, అది. దీనిలో కీ పాయింట్స్ చూసుకుంటే హై లెవెల్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ డిఫెన్స్ టెక్నాలజీస్, ప్యాటర్న్స్, గైడ్స్ డెవలప్మెంట్ టీమ్స్ అండ్ ఎన్ష్యూర్స్ క్వాలిటీ అట్రిబ్యూట్స్,
సపోర్ట్స్ డెవాప్స్ ఇదంతా అదే అనమాట. మళ్ళీ పాయింట్స్ అవే వచ్చినాయి. హై లెవెల్ స్ట్రక్చర్ అంటే డిఫైన్స్ మేజర్ కంపోనెంట్స్ మాడ్యూల్స్ ఆఫ్ ద సిస్టమ్. సో హై లెవెల్ స్ట్రక్చర్ అంటే ఎలా అంటే మేజర్ కంపోనెంట్స్ అనేవి కొంచెం హైలైట్ అవుతాయి అనమాట, మనకి ఈజీగా కనిపించడానికి, యూజర్స్కి ఈజీగా అర్థం కానికి. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ అండ్ ప్యాటర్న్స్ అని అంటే సో దాంట్లో డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. లైక్ ఎలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు రియాక్ట్ చేసి అనుకో జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుంటారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి, ఇది మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్కి, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోనికి. నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్స్లో ఫ్రంట్ ఎండ్కి అయితే రియాక్ట్ చేసి యూజ్ చేసుకుంటారు. దాని తర్వాత లైబ్రరీస్ వచ్చేసి నోడ్ జేఎస్ యూజ్ చేసుకుంటారు. డేటాబేసెస్ అయితే MongoDB కావచ్చు, SQL కావచ్చు, NoSQL కావచ్చు, అవి యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ గైడ్స్ డెవలప్మెంట్ టీమ్స్. అదే ఇదేం చేస్తుంది, డెవలప్మెంట్ టీమ్స్కి డెవలప్స్ టీమ్స్కి ఏం చేస్తుంది అని అంటే ఒక ప్రాపర్ ఐడియా ఇస్తుంది అనమాట, ఆర్కిటెక్చర్, ఒక డైరెక్షన్, ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా చేయండి అని చెప్పేసి, స్ట్రక్చర్ని ఇలా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి. ఎన్షూర్స్ క్వాలిటీ అట్రిబ్యూట్స్, అదొకటే కాకుండా ఇలా చేస్తే క్వాలిటీ ఉంటుంది, లైక్ పర్ఫార్మెన్స్ అయినా ప్రాపర్గా ఉంటుంది, సెక్యూరిటీ అనేది అచీవ్ అవుతుంది, మెయింటైనబిలిటీ ఈజీగా ఉంటుంది, స్కేలబిలిటీ హై ఉంటుంది. అలా దే ఆర్ ఆల్సో కాల్ యాజ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, NFRS. నెక్స్ట్ హై ఇన్ డెసిజన్ మేకింగ్. సో ఆర్కిటెక్చర్ వల్ల ఏమవుతుందంటే ఒక ప్రాపర్ ఐడియా వచ్చేస్తుంది మనకు, ఎక్కడెక్కడ ఏమంటారు అని చెప్పేసి. సో దానికి సింపుల్గా మనం దానికి కావాల్సిన విధంగా కోడ్ రాసేసుకోవచ్చు. ఓకే, అలా. నెక్స్ట్ సపోర్ట్స్ డెవాప్స్, అదొకటే కాకుండా డెవాప్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఇది. దట్స్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ టాపిక్, డెవాప్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సిస్టమ్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఓకే, లైక్ ఆటోమేషన్, CI/CD, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటే AWSలో, నెక్స్ట్ మైక్రో సర్వీసెస్ డిజైన్. ఓకే, ఇది ఎందుకు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఎందుకు ఇంపార్టెంట్, మనకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇట్ గివ్స్ అన్ ప్రాపర్ ఐడియా, ఇట్ ఆల్సో గివ్స్ ఐడియాస్ టు ద developers and DevOps team. Next, it reduces the development cost and it improves the performance. It reduces the errors and bugs. అంతే, ఇదే ఉంది కదా, ఇంప్రూవ్స్ మెయింటైనబిలిటీ, రెడ్యూసెస్ డెవలప్మెంట్, ఇవి రాసేసుకోండి అయిపోతుంది. దీంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే ఇవి షార్ట్ నోట్స్ అనమాట, అవసరం లేదు. టైప్స్లో అడిగితే 2 మార్క్స్ 3 మార్క్స్కి రాసేసేయండి. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో మోనోలిథిక్ అనేది ఓల్డ్ అనమాట, మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ ఒకటే అప్లికేషన్లో మొత్తం ఉంటుంది, సింగిల్ అప్లికేషన్లో. నెక్స్ట్ లేయర్డ్ ఆర్కిటెక్చర్ అంటే డిఫరెంట్ టైప్స్ అనమాట, UI వేరు, నెక్స్ట్ డేటాబేస్ వేరు, APIs వేరే ఉంటాయి. మైక్రో సర్వీసెస్ అంటే ఇవి APIs, కమ్యూనికేట్ త్రూ APIs. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ అనేది బ్యాక్ ఎండ్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది అంటే త్రూ APIs అనమాట. ఓకే, అదే. నెక్స్ట్ ఇది ఈవెంట్ డ్రైవెన్ ఆర్కిటెక్చర్ అంటే లైక్ మనకి ఇప్పుడు ఈవెంట్స్ ఉంటాయి కదా, క్లికింగ్ బటన్స్, సెర్చ్ బటన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్, సబ్మిట్ బటన్స్, ఇవన్నీ ఈవెంట్స్ అంటాం అనమాట మనం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ ద మోనోలిథిక్ సినారియో. మోనోలిథిక్ అంటే జస్ట్ నౌ వీ డిస్కస్డ్ అబౌట్. మోనోలిథిక్ మీన్స్ ఒక సింగిల్ లార్జ్ అప్లికేషన్ అనమాట, దాంట్లోనే ఆల్ కాంపోనెంట్స్ ఉంటాయి. యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, డేటాబేసెస్ ఉంటాయి, APIs ఉంటాయి, అథెంటికేషన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, లాజిక్స్ ఉంటాయి, అన్ని దాంట్లో ఉంటాయి అనమాట. ఓకే, దిస్ ఇస్ సింగిల్ లార్జ్ అప్లికేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. ఓకే, దాని క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే సింగిల్ కోడ్ బేస్, సింగిల్ డిప్లాయ్మెంట్, టైట్లీ కపుల్డ్ కాంపోనెంట్స్, వన్ టెక్నాలజీ స్టాక్ అండ్ సెంట్రలైజ్డ్ డేటాబేస్. ఒకే డేటాబేస్ ఉంటుంది అనమాట, మధ్యలో డేటాబేస్ ఉంటుంది, దాని నుంచి యూజర్ ఇంటర్ఫేస్ అనేది కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ అనేది. ఓకే, సో దీనివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎక్కడ ఎర్రర్స్ అవుతున్నాయి, ఎక్కడ బగ్స్ వస్తున్నాయి, సెక్యూరిటీ ఉందా అని చెప్పేసి ప్రాపర్గా మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్ దీని అడ్వాంటేజెస్ ఏంటంటే సింపుల్గా డెవలప్ చేయొచ్చు, ఎందుకంటే ఒకే దాంట్లో ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ స్పేస్ అనేది అవసరం లేదు, ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు, డిప్లాయ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఒకే దాన్ని ఒకసారి చేస్తే అయిపోతుంది, రైట్. అలా. కానీ డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి అనమాట. అవేంటి, హార్డ్ టు స్కేల్, యూ మస్ట్ స్కేల్ ది సెంటర్ యాప్ ఈవెన్ ఓన్లీ వన్ పార్ట్ నీడ్స్ మోర్ రిసోర్సెస్, అదొకటి. నెక్స్ట్ స్లోవర్ డెవలప్మెంట్, మనము డెవలప్మెంట్ స్లో ఉంటుంది, ఎందుకనంటే ఎర్రర్స్ వస్తాయి మధ్యలో, రైట్, మనం స్టక్ అయిపోతాం, అక్కడ కాంప్లెక్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అప్డేట్ చేయడానికి కూడా ఇబ్బంది, హోల్ అప్లికేషన్ ప్రతిదానికి మనం అప్డేట్స్ ఇస్తూ ఉండాలి, రైట్. అప్డేట్ చేయాలంటే ఏమైతే టైం అనమాట, టైం ఎక్కువ తీసుకుంటుంది మనం అంతా చేంజ్ చేయడానికి. ఓకే, డెవాప్స్కి అసలు సూట్ కాదు, ఎందుకంటే డెవాప్స్ అనేది డెవలప్మెంట్ సపరేట్, దాంట్లో ఆపరేషన్ సపరేట్, మల్టిపుల్ టీమ్స్ విల్ వర్క్ టుగెదర్ అనమాట. ఓకే, అది దిస్ ఇస్ అబౌట్ ద మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. డెవాప్స్ రిక్వైర్స్. ఇప్పుడు వై మోనోలిథిక్ సినారియో ఇస్ ప్రాబ్లమ్ అంటే ఇది ఇలాగ సరిపోతుంది మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అని అంటే, ఈ పాయింట్స్ వరకు కవర్ అయిపోతుంది. దీంట్లో మళ్ళీ నేను ఏం యాడ్ చేసినానంటే ఈ మోనోలిథిక్ సినారియో అనేది డెవాప్స్కి ప్రాబ్లం ఎలా, డెవాప్స్లో ఇది ప్రాబ్లం ఎలా అని అంటే డెవాప్స్కి ఏం కావాలి, ఫాస్ట్ డిప్లాయ్మెంట్ కావాలి, సర్వీసెస్ అనేవి మైక్రో ఉంటాయి, అంటే పార్ట్స్ ఉంటాయి అనమాట. ఓకే, స్మాల్ ఇండిపెండెంట్ అప్డేట్స్ మనం అప్పుడు కొన్ని ఇస్తూ ఉంటాం. ఇది అలా కాదు, ఒకేసారి మనం బిగ్ అప్డేట్స్ ఇస్తాము, స్లోగా డెవలప్ అవుతుంది, స్లోగా డిప్లాయ్ అవుతుంది, మాడిఫై అనేది కొంచెం కష్టమే. ఓకే, టెస్టింగ్ కూడా కష్టమే ఉంటుంది అనమాట. అందుకే మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేయట్లేము, ఈ ఆర్కిటెక్చర్ని యూజ్ చేయట్లేము. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ద ఆర్కిటెక్చర్ రూల్స్
రూల్స్ ఆఫ్ థంబ్ అనే సింబల్ అనమాట. సో ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని, ఆ సాఫ్ట్వేర్ వెబ్సైట్ని మనము ప్రాపర్గా ఎఫిషియెంట్ వేలో మనం బిల్డ్ చేయాలి. ఎఫిషియెంట్ వేలో బిల్డ్ చేసినాక రన్ అవ్వాలి అని అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఆ రూల్స్ని మనం ఏమంటామంటే ఆర్కిటెక్చర్ రూల్స్ ఆఫ్ థంబ్. అంటే మనం అలా స్ట్రక్చర్ చేసుకోవాలి. ఆ రూల్స్ని బేస్ చేసుకుని ఆ రూల్స్ని ఫాలో అవుతూ దాన్ని స్ట్రక్చర్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలన్నమాట. దాన్ని మనం రూల్స్ ఆఫ్ థంబ్ అంటాం, ఆర్కిటెక్చర్ రూల్స్ ఆఫ్ థంబ్. సో రూల్స్ ఆఫ్ థంబ్ మీన్స్ జనరల్ గైడ్ లైన్స్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ హెల్ప్ ఇన్ డిజైనింగ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని ప్రాపర్గా మనము బిల్డ్ చేసుకోనికి కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. దాన్ని ఏమంటామంటే రూల్స్ ఆఫ్ థంబ్. సో ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ రూల్స్ ఆఫ్ థంబ్. దాంట్లో కొన్ని రూల్స్ ఆఫ్ థంబ్ ఏంటి అని అంటే కీప్ ఇట్ సింపుల్గా ఉండాలి. అంత హార్డ్ ఉండొద్దు, క్లమ్జీ ఉండొద్దు, ఓవర్గా ఉండొద్దు, ఓవర్ రైట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకంటే అర్థమైపోతుంది. అదే ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు, అదే యాప్ని యూజ్ చేసారు అనుకో వాళ్ళకి చదువు రాకపోతే ఎలా? రైట్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ చదువు రానివాడు కూడా దాన్ని యూజ్ చేసి ఒక ఐటెంని ఆర్డర్ చేసేస్తాడు. ఎలా చేసేస్తాడంటే బికాస్ ఆఫ్ దాంట్లో కలర్స్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆర్డర్ ప్లేస్ చేయగానే గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీన్ కలర్లో వచ్చిందని మనకి ఏమర్థమవుతుంది? ఆర్డర్ సక్సెస్ఫుల్గా ప్లేస్ అయింది అని చెప్పేసి. అంటే అదంతా సింపుల్గా ఉంది కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకుంటున్నారు. రైట్. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఎవరైనా ఓకే, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు అనమాట. సో అలా అనమాట. సింపుల్గా ఉండాలి. దాని లేఅవుట్స్, యూజర్ ఇంటర్ఫేసెస్, బటన్స్ అయినా, టెక్స్టింగ్ సైజెస్ అయినా, సెర్చ్ బార్స్ అయినా, ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫేసెస్ అయినా అవన్నీ కొంచెం సింపుల్గా ఉండాలి. ఓవర్గా ఉండొద్దు అనమాట. నెక్స్ట్ డిజైన్ ఫర్ చేంజ్. ఎప్పుడైనా మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నాము, ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటున్నాము, అప్డేట్ చేయాలంటే సింపుల్గా అప్డేట్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. ఇన్స్టాగ్రామ్లో చూసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు ఆ రీల్స్ సింబల్ అనేది, ఆ రీల్స్ బటన్ అనేది ఒకసారి లెఫ్ట్ సైడ్లో పెడతాడు, నెక్స్ట్ రైట్ సైడ్లో పెడతాడు. సర్చ్ బటన్ కూడా లెఫ్ట్ సైడ్లో పెడతాడు, రైట్ సైడ్లో పెడతాడు. అంటే అంత సింపుల్గా చేంజ్ చేసేస్తున్నాడు. సింపుల్గా ఉంది కాబట్టి దాన్ని సింపుల్గా చేంజ్ చేసేస్తుండు. అది కాంప్లెక్స్గా, డిఫికల్ట్గా ఉంటే ఏమైతే చేంజ్ చేయలేడు. రైట్. అలా అనమాట. నెక్స్ట్ యూజ్ లూజ్ కప్లింగ్ అని అంటే కంపోనెంట్స్ షుడ్ ఇంటరాక్ట్ విత్ మినిమల్ డిపెండెన్సీస్. ఎక్కువ డిపెండ్ అవ్వకుండా, ఎక్కువ స్టెప్స్ అనేవి లేకుండా సింపుల్ స్టెప్స్లో 2 or 3 స్టెప్స్లో అయిపోయేలాగా అనమాట. ఓకే. నెక్స్ట్ కొహెషన్ అంటే ఈచ్ మోడల్ షుడ్ పర్ఫార్మ్ ఏ సింగిల్ క్లియర్ ఫంక్షన్. సో ప్రతి లేఅవుట్ అనేది, ప్రతి బటన్ అనేది ఒకే ఒక ఫంక్షన్ని పర్ఫామ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అదే బటన్ మళ్ళీ డిఫరెంట్ దానికి యూజ్ చేసుకుంటే ఏమవుతాయంటే మనం ఎక్కడున్నామో మనకు అర్థం కాదు. ఓకే. బిల్డ్ ఫర్ ఫెయిల్యూర్ అంటే మనకు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో వాటిని అజ్యూమ్ చేసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే, పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా దాన్ని మనం బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ యూజ్ స్టాండర్డ్ ఇంటర్ఫేసెస్ APIs. ఇదే అజ్యూమ్ దట్ ఫెయిల్యూర్స్ విల్ హ్యాపెన్. ఫెయిల్యూర్స్ జరగబోతున్నాయి అని అజ్యూమ్ చేసుకొని, ఇమాజిన్ చేసుకొని, లైక్ ఎలా అంటే ఫాల్ట్ టాలరెన్స్, రిడెండెన్సీ, ఆటో రికవరీ, మానిటరింగ్. ఓకే. ఇవన్నిటిని మనము పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ప్రాబ్లమ్స్ని ముందే రాకుండా, ఒకవేళ ఇన్ కేసు వస్తే అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే వాటిని కూడా మనము డిజైన్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ యూజ్ స్టాండర్డ్ ఇంటర్ఫేసెస్, నథింగ్ బట్ APIs అనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కమ్యూనికేషన్ కావాలంటే APIs అనేవి అవసరం. ఓకే. సో ఆ APIs అనేవి ప్రాబ్లమేటిక్గా లేకుండా సింపుల్గా ఉండే విధంగా, మనం సింపుల్గా ఇంటిగ్రేట్ చేసుకునే విధంగా డిజైన్ చేసుకోవాలి. ఆ కాంపోనెంట్స్ అనేవి అలా యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్ స్కేలబిలిటీ. ఆర్కిటెక్చర్ మస్ట్ సపోర్ట్ గ్రోయింగ్ యూజర్స్ అండ్ ట్రాఫిక్. స్కేలబిలిటీ అనేది సో అంటే ప్రాపర్గా ఉండే విధంగా, ఎక్కువ క్యాచెస్ డేటా ఉండకుండా డేటాబేసెస్ అనేవి రన్ అయ్యే విధంగా. నెక్స్ట్ ఆటోమేట్ ఎవ్రీథింగ్. ఆర్కిటెక్చర్ షుడ్ సపోర్ట్ ఆటోమేషన్. అదొకటే కాకుండా ఆటోమేషన్ ప్రాసెస్ని కూడా అది సపోర్ట్ చేయాలి. ఆటోమేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూస్తూ ఉంటారు. సపోజ్ మన స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఉంది, మీకు స్కిన్ కేర్ ప్రోడక్ట్ సన్ స్క్రీన్ కావాలి అని అంటే కామెంట్ సన్ స్క్రీన్ అని అంటారు. డైరెక్ట్గా మీకు DM చేసేస్తామని అంటారు. అంటే సన్ స్క్రీన్ అని మనం కామెంట్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు అది లింకేజ్ వస్తుంది. ఎలా వస్తుందంటే ఆటోమేషన్ ప్రాసెస్. ఓకే. మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా అది ఉందన్నమాట. రైట్. నెక్స్ట్ ప్రిఫర్ మైక్రో సర్వీసెస్ ఫర్ లార్జ్ సిస్టమ్స్. సో లార్జ్ సిస్టమ్స్కి మనము మైక్రో సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలి అని అంటే పెద్దగా కాకుండా కొన్ని సర్వీసెస్, మల్టిపుల్ సర్వీసెస్ వాటిని డివైడ్ చేసేసుకొని చేయాలన్నమాట. నెక్స్ట్ యూజ్ క్లౌడ్ నేటివ్ డిజైన్, నథింగ్ బట్ Azure, AWS ఇవి యూజ్ చేసుకోవాలన్నమాట. ఇన్ ఆర్డర్ టు స్టోర్ ద డేటా ఆర్ ఇన్ ఆర్డర్ టు క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ అబ్జర్వబిలిటీ. ఆర్కిటెక్చర్ మస్ట్ ఇంక్లూడ్ లాగింగ్, మానిటరింగ్, నెక్స్ట్ అలర్టింగ్ and tracing. Okay. Sorry for this. What happened to this? Right. Next helps in quickly detecting users in DevOps. అంతే. సెక్యూరిటీ బై డిజైన్. సెక్యూరిటీ కూడా ఉండాలి. ఆల్మోస్ట్ మనం సెక్యూరిటీ లేకపోతే ఏమైతే ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అంతే కదా. అలా నెక్స్ట్ టాపిక్ ఇస్ ద సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్. సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అని అంటే
ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. ఒక ఆర్కిటెక్చర్, ఒక సాఫ్ట్వేర్ని మనము బిల్డ్ చేసేటప్పుడు, డిజైన్ చేసేటప్పుడు ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అంటాం. సో అదేం చేస్తానంటే ఒక సిస్టమ్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఆ ప్రతి పార్ట్ అనేది స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేసే విధంగా చూసుకుంటుంది అనమాట. ఓకే, కన్సర్న్ పార్ట్ అనేది కన్సర్న్ టాస్క్ని లైక్ రెస్పాన్సిబిలిటీ దానికే. ఓకే, సపోజ్ ఎంత అనుకుందాము, ఇదేమవుతుంది మల్టిపుల్గా డివైడ్ అయిపోయింది అనుకుందాం. ఓకే, సో మల్టిపుల్గా డివైడ్ అయినాక ఇదొక కన్సర్న్ అనుకుందాము, ఇదొక కన్సర్న్, ఇదో కన్సర్న్, ఇదో కన్సర్న్. సో దీని టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఇదే రెస్పాన్సిబిలిటీ, దీని టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఇదే రెస్పాన్సిబిలిటీ, అలా అనమాట. ఓకే, సింపుల్గా ఇట్ డివైడ్ ద సిస్టమ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ షుడ్ హ్యాండిల్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ కన్సర్న్. ప్రతి పార్ట్ అనేది ఒకే స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద కన్సర్న్. కన్సర్న్ అంటే అది, సపరేషన్ ఆఫ్ కాన్షియన్స్ అని అంటే మనం సపరేట్ చేసుకోవడం కన్సర్న్స్ని, టాస్క్స్ని. ఓకే, వై సపరేషన్ ఆఫ్ కాన్షియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మరి ఎందుకు ఇది అవసరం అంటే మేక్స్ ద సిస్టమ్ ఈజీ టు అండర్స్టాండ్. సిస్టమ్కి ఈ టాస్క్, ఈ టాస్క్, ఈ టాస్క్ ఒకేసారి మొత్తం టాస్క్ సేమ్ అవుతుంది, దానికి ఏం అర్థం కాదు. అదే డిఫరెంట్ టాస్క్ ఇచ్చినాం అనుకో, దానికి సింపుల్ అర్థమైపోతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. రైట్, నాకు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, ఈజీ టు మెయింటైన్, ఇంప్రూవ్స్ రీయూజబిలిటీ, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అప్లికేషన్స్ని. నెక్స్ట్ అలౌస్ ప్యారలల్ డెవలప్మెంట్, ఒకేసారి మల్టిపుల్ టాస్క్స్ కూడా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సపోర్ట్స్ ద డెవాప్స్, మనకు కావాల్సింది అది, డెవాప్స్ కావాలి మనకు. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సపరేషన్ కాన్సెప్ట్. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కొన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటే యూఐ, మనకు కనిపించేది, మనం చేసేది మొత్తం, మనం సింపుల్గా యూజర్స్ దేనితో ఇంటరాక్ట్ అవుతారు దాన్ని ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ బిజినెస్ లాజిక్ లేయర్ అంటే ప్రాసెసింగ్ రూల్స్, మనం క్లిక్ చేయగానే ఒక ఈవెంట్ వస్తుంది, క్లిక్ చేయగానే పర్ఫామ్ అయిపోతుంది అనమాట. సర్చ్ బటన్ క్లిక్ చేసి సర్చ్ వే అనుకోగానే ఏమవుతుంది, మనకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. ఎలా వస్తుందని అంటే బిజినెస్ లాజిక్ లేయర్. ఓకే, నెక్స్ట్ డేటా యాక్సెస్ లేయర్, డేటాబేస్ ఆపరేషన్స్. సో అలా ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్, సపోజ్ ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి అబౌట్ విరాట్ కోహ్లీ అని అంటాం, సర్చ్ చేయగానే ఏమవుతుంది విరాట్ కోహ్లీ గురించి మొత్తం వస్తూ ఉంటుంది. ఏడుంది ఇదంతా ఒక డేటాబేస్లో ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ప్రాసెస్ అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ బిజినెస్ లాజిక్ లేయర్. దాని తర్వాత ఏమవుతుంది డేటా యాక్సెస్ లేయర్కి డేటాబేస్ నుంచి ఆపరేషన్స్ పర్ఫామ్ అయ్యి అందులో స్టోర్ అయిన డేటా మొత్తం మనకు ప్రజెంట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, బిజినెస్ లాగా అనమాట, లాగిన్ సర్వీస్, నోటిఫికేషన్, ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఎంవిసి ప్యాటర్న్ అంటే మోడల్ వ్యూ కంట్రోలర్. ఓకే, రైట్. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ లాజిక్. సో ఇక్కడ వ్యూ అంటేనేమో మనకు కనిపించే యూజర్ ఇంటర్ఫేస్, మోడల్ అంటేనేమో డేటా, కంట్రోలర్ అంటేనేమో లాజిక్, ప్రాసెసింగ్ అనమాట. ప్రతి కన్సర్న్ ఇక్కడ సపరేటెడే కదా. ఎంబీసీ ప్యాటర్న్ అంటే ఎం అనేది డేటాను చూసుకుంటుంది, వ్యూ అనేది యూజర్ ఇంటర్ఫేస్ని చూసుకుంటుంది, కంట్రోలర్ అనేది లాజిక్ని చూసుకుంటుంది. అంటే ప్రతిది కన్సర్న్ అనేది డిఫరెంట్ కన్సర్న్స్ ఉన్నాయి ఇక్కడ, సపరేట్ కన్సర్న్స్, సపరేషన్ ఆఫ్ కాన్సర్న్స్. దీన్ని ఏమంటామంటే సపరేషన్ ఆఫ్ కాన్సర్న్స్. ఓకే, ఈ సపరేషన్ ఆఫ్ కాన్సర్న్స్ ఎలా హెల్ప్ చేస్తుంది డెవాప్స్కి అంటే ఫాస్ట్గా డిప్లై చేసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, ఆటోమేషన్ ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ హ్యాండ్లింగ్ డేటాబేస్ మైగ్రేషన్స్. సో సింపుల్ ఉంటుంది ఇది కూడా. డేటాబేస్ మైగ్రేషన్ మీన్ చేంజింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ డేటాబేస్ ఓవర్ టైం. సపోజ్ ఇప్పుడు నేను నా అప్లికేషన్లో నా బొమ్మలో కొత్త కాలం అని అంటే కొత్త టాస్క్ తీసుకొస్తున్నాను అనుకున్నాం, కొత్త ఫ్యూచర్ని. ఏం ఫ్యూచర్ అని అంటే పేమెంట్, నువ్వు ఇంత పే చేస్తే నువ్వు మూవీ చూడొచ్చు అంటే అక్కడ నేనేం చేయాలి, పేమెంట్ బాక్స్ని యాడ్ చేయాలి అంటే ఒక కాలం కానీ ఒక రో కానీ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. సో అలా యాడ్ చేయాలని అంటే నేను కోడ్ ఫస్ట్ రాయాలి. ఆ కోడ్ రాస్తా, ఓకే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కదా అప్లికేషన్, నేను ఇందులో కోడ్ రాస్తే అందులో చేంజ్ అవుతుందా, మరి చేంజ్ అవ్వాలి కదా. రైట్, దాన్ని ఏమంటామంటే హ్యాండ్లింగ్ డేటాబేస్ మైగ్రేషన్స్. ఓకే, నువ్వు డెవలప్ చేసినాక కూడా ఆ డెవలప్ చేసిన అప్లికేషన్లో ఏమైనా చేంజ్ చేయాలి అని అంటే వీ కెన్ చేంజ్ బై హ్యాండ్లింగ్ డేటాబేస్ మైగ్రేషన్స్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే యాడింగ్ ఏ న్యూ కాలం, డిలేటింగ్ ఆల్రెడీ ఉన్న కాలం డిలేట్ చేయడము, చేంజింగ్ డేటా టైప్స్, క్రియేటింగ్ ఏ న్యూ టేబుల్, అప్డేటింగ్ రిలేషన్. ఇది ఒకటే కాదు, ఎంతో ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, మాడిఫై చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, ఇవన్నీ టాస్క్స్ అనేవి యూ కెన్ పర్ఫామ్ బై ద హ్యాండ్లింగ్ డేటాబేస్ మైగ్రేషన్స్. ఓకే, ఇన్ DevOps applications are updated frequently, so database changes must also be applied సేఫ్లీ అండ్ ఆటోమేటిక్. సో మనం ఎన్నో అప్డేట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. సో డేటాబేస్ కూడా అప్లికేషన్ చేంజెస్కి చేంజ్ అవ్వాలి. రైట్, ఇప్పుడు మనము యూజర్ ఇంటర్ఫేస్లో చేంజ్ చేస్తున్నాము, డేటాబేస్లో కూడా చేంజ్ అవ్వాలి కదా, ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి. రైట్, అది డేటాబేస్ మైగ్రేషన్తో జరుగుతుంది అనమాట. సో ఈ డేటాబేస్ మైగ్రేషన్ ఎందుకు అవసరం అని అంటే ఏమన్నా కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకోవాలంటే వీ కెన్ యాడ్.
కాలమ్స్ అయినా, ఈమెయిల్స్ అయినా, రోస్ అయినా, డాటా అయినా, ఏమైనా సరే ఇమేజెస్ అయినా. నెక్స్ట్ ఫిక్సింగ్ ఓల్డ్ డిజైన్ ఇష్యూస్. ఏమైనా ఓల్డ్ డిజైన్స్ ఉంటాయి కదా, వాటిని మనము అప్డేట్ చేయాలి, కొత్తగా తీసుకురావాలని కూడా చేసుకోవచ్చు. ఇంప్రూవింగ్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, సపోర్టింగ్ న్యూ సర్వీసెస్. మరి దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఏమొస్తాయనంటే మేబీ డేటా అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ మే గో డౌన్, వర్క్ అవ్వకపోవచ్చు. డేటాబేస్ అండ్ కోడ్ మిస్ మ్యాచ్. డేటాబేస్కి ఈ కోడ్కి సంబంధం లేకపోవచ్చు, అంటే మ్యాచ్ అవ్వకపోవచ్చు అనమాట. వర్క్ అవ్వాలి అయితే మ్యాచ్ అవ్వకపోతే. రోల్ బ్యాక్ డిఫికల్టీ. ఓకే, ఇలా అనమాట. దీంట్లో హౌ డెవాప్స్ హ్యాండిల్స్ డేటాబేస్ మైగ్రేషన్స్. డెవాప్స్ అనేది డేటాబేస్ మైగ్రేషన్స్ ఎలా హ్యాండిల్ చేశానంటే వర్షన్ కంట్రోల్ అనమాట. ఇంకా లైక్ గిట్లో మనం స్టోర్ చేసుకున్న డేటాని అక్కడ ఏమైనా చేంజ్ చేసుకున్నప్పుడు అక్కడ పుష్ చేసుకోవచ్చు. ఓకే, పుష్ చేసుకున్నాక ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది పుష్ అయిందా లేదా, ఇది మన అప్లికేషన్లో అప్లై అయిందా లేదా, చేంజ్ జరిగిందా లేదా అని చెప్పేసి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆటోమేటిక్గా కూడా కొన్ని టూల్స్ పర్ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ టూల్స్ ఏంటి అని అంటే ఫ్లై అవే, లిక్విడ్ బేస్, అలెంబిక్, డిజాంగో మైగ్రేషన్స్ అని ఉంటాయి. అంటే డేటాబేస్లో చేంజెస్ ఏమైనా చేంజ్ అయినప్పుడు వీటితోటి ట్రాక్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, నెక్స్ట్ జీరో డౌన్ టైమ్ మైగ్రేషన్స్. లైక్ ఇది నో డౌన్ టైమ్ అనమాట. ఇప్పుడు డేటాబేస్లో ఏమైనా చేంజెస్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి అనమాట, అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఏముండవు, లైక్ ఎర్రర్స్ ఏముండవు అనమాట. ఓకే, సో ఇదంతా అదే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, మళ్ళీ CI/CD ఇంతవరకు కూడా అవసరం లేదు, కొంచెం మీరు రాసుకుంటే అయిపోతుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ ద డేటాబేస్ ఇంటిగ్రేషన్స్, మైగ్రేషన్స్. నెక్స్ట్ మైక్రో సర్వీసెస్ అండ్ డేటా టైర్. మైక్రో సర్వీసెస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక సర్వీస్, ఒక బిగ్ అప్లికేషన్ అనేది డిఫరెంట్ సర్వీసెస్గా డివైడ్ అయిపోతుంది. ఏ సర్వీస్కి అది పర్ఫామ్ అయిపోతూ ఉంటుంది అనేది. దాన్ని మనము మైక్రో సర్వీసెస్ అంటాము. ఇట్ కెన్ బి డన్ బై ద మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. ఓకే, దెన్ వాట్ అబౌట్ ద డేటా టైర్? ద డేటా టైర్ రిఫర్స్ టు హౌ డేటాబేసెస్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ మేనేజ్డ్ ఇన్ ఏ మైక్రో సర్వీసెస్ సిస్టమ్. సో ఇప్పుడు మైక్రో సర్వీసెస్ సిస్టంలో ఒక డేటాబేసెస్ అనేవి ఎలా మేనేజ్ అవుతాయి, ఎలా డెవలప్ అవుతాయి, ఎలా ఆర్గనైజ్ అవుతాయి అండ్ ఎలా మెయింటైన్ అవుతాయి అనేది డేటా టైర్ అనమాట. ఒక కీ ఐడియా ఏంటంటే ఇంపార్టెంట్ ఐడియా, ఇన్ మైక్రో సర్వీసెస్ ఈచ్ సర్వీస్ మస్ట్ మేనేజ్ ఇట్స్ ఓన్ డేటాబేస్. సో మైక్రో సర్వీసెస్ అన్నాము, ఇదొక సర్వీస్, దీని డేటాబేస్ దీనికి ఉంటుంది, దీని డేటాబేస్ దీనికి ఉంటుంది, దీని డేటాబేస్ దీనికి ఉంటుంది. సో ఈ మైక్రో సర్వీస్ అనేది దీని డేటాబేస్కి అదే చూసుకోవాలి, దానికి అదే రెస్పాన్సిబుల్. ఈ మైక్రో సర్వీస్ కూడా దాని డేటాబేస్ని అదే చూసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద డేటా టైర్. దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. వై సపరేట్ డేటా ఫర్ ఈచ్ మైక్రో సర్వీస్. ప్రతి మైక్రో సర్వీస్కి సపరేట్ డేటా ఎందుకు అని అంటే ఇండిపెండెంట్ ఆఫ్ డేటా. దీనికి సంబంధం ఉందనుకో, మరి ఇది నడుస్తుంది, అలా ఉండొద్దు. ఏది ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ ఇది రన్ అయ్యేలాగా ఉండాలన్నమాట, ఇండిపెండెన్స్. నెక్స్ట్ సపరేట్ స్కేలింగ్, బెటర్ ఫాల్ట్ ఐసోలేషన్. నెక్స్ట్ టెక్నాలజీ ఫ్రీడమ్, అంటే డేటాబేస్ మనం ఏమైనా చూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ SQL కావచ్చు, NoSQL కావచ్చు, MongoDB కావచ్చు. NoSQL అంటే MongoDB. ఓకే, నెక్స్ట్ కామన్ ప్యాటర్న్స్ ఫర్ మైక్రో సర్వీసెస్ డేటా టైర్. సో దీంట్లో మనము యూజువల్గా యూజ్ చేసుకునే డేటా టైర్ మైక్రో సర్వీసెస్ ఏంటి అని అంటే డేటాబేస్ పర్ సర్వీస్ ఒకటి, షేర్డ్ డేటాబేస్ నాట్ రికమెండెడ్, ఇది అవసరం లేదంటారు. నెక్స్ట్ API బేస్డ్ డేటా యాక్సెస్, ఇది ఒకటి. APIs అనమాట, సింపుల్గా APIsతో మనము కమ్యూనికేట్ అవుతాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదేంటి డేటాబేస్ పర్ సర్వీస్ అని అంటే ఈచ్ మైక్రో సర్వీసెస్ హైజ్ ఇట్స్ ఓన్ డేటాబేస్. సో ప్రతి మైక్రో సర్వీస్కి దాని డేటాబేస్ దానికే ఉంటుంది, దీని డేటాబేస్ దీనికే ఉంటుంది, అది డేటాబేస్ పర్ సర్వీస్. నెక్స్ట్ ఇది ఈ డేటాబేస్ అవసరం లేదు. షేర్డ్ అని అంటే ఈ రెండు ఉన్నాయి కదా, సపోజ్ ఈ 2 డిఫరెంట్ మైక్రో సర్వీసెస్, ఈ రెండింటికి ఒకటే ఉంటుంది అన్నమాట డేటాబేస్. ఓకే, ఇది యూజువల్గా ఇలాంటి ప్రాబ్లమ్ వస్తాయి అనమాట, ఇలాంటివి మనం తీసుకోవద్దు. దానికైతేనే బెటర్. SOC, సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్. API బేస్డ్ కూడా బెటర్ అనమాట. ఈవెంట్ డ్రైవెన్ అని అంటే దీంట్లో కొన్ని టూల్స్ యూజ్ చేసుకుంటాం, లైక్ మెసేజెస్, సబ్మిట్ బటన్స్ అని అంటాం, ఫీడ్బ్యాక్ అని అంటాం, స్టార్ రేటింగ్ అని అంటాం. అవన్నీ ఈవెంట్ అనమాట. ఈవెంట్ హ్యాండ్లింగ్ మెకానిజం ఉంటుంది మనకు కోడింగ్లో. ఓకే, దాని ఛాలెంజెస్ చూసుకుంటే డేటా కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ డిఫికల్ట్ ట్రాన్సాక్షన్స్ అనమాట. డేటా డూప్లికేషన్, మేబీ డేటా అనేది మళ్ళీ అది పర్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డూప్లికేట్ కాపీస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ డెవాప్స్ ఆర్కిటెక్చర్ అండ్ రెసిలియన్స్. మనకు డెవాప్స్ ఆర్కిటెక్చర్ తెలుసు. ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది? ఆ ఆర్కిటెక్చర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది మనము ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలని అంటే ఫాస్ట్ డిప్లాయ్మెంట్ ఉండాలి, ఎర్రర్స్ ఉండదు, సెక్యూర్డ్ ఉండాలి, హై అవైలబిలిటీ ఉండాలి, ఆటోమేషన్ని సపోర్ట్ చేయాలి. అది డెవాప్స్ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద డెవాప్స్ ఆర్కిటెక్చర్. దెన్ వాట్ అబౌట్ ద రెసిలియన్స్? సింపుల్గా a key goal of is resilience, that nothing but the ability of the system to keep working even when failures happens. సో ఎప్పుడైనా బగ్స్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా, థర్డ్ పార్టీ డేటా వచ్చినా కూడా అది రన్ అవుతూనే ఉండాలి, దానిపైన చేసుకుంటూనే ఉండాలి. ఏదో థర్డ్ పార్టీ డేటా వచ్చిందని చెప్పేసి ఆగొద్దు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద రెసిలియన్స్. ఓకే, కీ గోల్ అది రెసిలియన్స్, అంటే ఆ డెవాప్స్ ఆర్కిటెక్చర్ యొక్క రెసిలియన్స్ అనమాట. ఓకే, రైట్. సో వాట్ ఈస్ రెసిలియన్స్? Resilience means the system can handle failures automatically, recover quickly and continue running without major downtime. Suppose ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, సో ఇది ఏం చేయాలనంటే రెసిలియన్స్ ఏం చేస్తారంటే
it can detect the failures automatically and it can solve them automatically and it continues the working in a less time. ఎక్కువ టైం తీసుకోకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ డిటెక్ట్ చేసుకొని సాల్వ్ చేసుకొని మళ్ళీ ఆటోమేటిక్గా రన్ అయిపోతాయి అనమాట. దట్ ఈస్ ద రెసిలియన్స్. దాని కీ ఫ్యూచర్స్ ఆర్కిటెక్చర్లో ఏంటి అని అంటే మనకి తెలుసు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ఏంటి అవి? మైక్రో సర్వీసెస్, ఎస్ఓసి, సిఐసిడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఐఏసి ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఓకే, ఇదంతా దానికి సంబంధించింది. మీరు నేను చెప్పిన పాయింట్స్ కూడా రాసేసుకోవచ్చు. సింపుల్ ఏంది ఒక ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా రన్ అవుతూనే ఉండాలి. అంటే ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ చేసి వాటిని సాల్వ్ చేసేసి మళ్ళీ రన్నింగ్ స్టేజ్లో ఉంచాలి. దట్ ఈస్ ద రెసిలియన్స్ ఆఫ్ ద డెవాప్స్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి రాయండి. దాని మెయిన్ ఫీచర్స్ వచ్చేసి మైక్రో సర్వీస్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఒకటి, క్లౌడ్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఒకటి, నెక్స్ట్ సిఐసిడి బేస్డ్ ఆర్కిటెక్చర్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఒకటి. రెసిలియన్స్ ప్యాటర్న్ అండ్ డెవాప్స్ అని అంటే రిడెండెన్సీ, లైక్ మల్టిపుల్ సర్వర్స్ అండ్ కాంపోనెంట్స్ ఫర్ ద సేమ్ టాస్క్. ఒక టాస్క్కి డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి అనమాట. ఒక సర్వర్ ఫెయిల్ అయినా కూడా ఇంకో సర్వర్ అనేది ఆటోమేటిక్గా అడాప్ట్ చేసుకొని రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇఫ్ వన్ ఫెయిల్స్ అనదర్ టేక్స్ ఓవర్, అంతే సింపుల్. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్. ఏమైనా ట్రాఫిక్, ఏమైనా ఓవర్ అమౌంట్ ఆఫ్ డేటా వచ్చిందనుకో, ఆ ఓవర్ అమౌంట్ ఆఫ్ డేటాని మనము తక్కువ చేసుకొని దాన్ని కంప్రెస్ చేసేసి రన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. నెక్స్ట్ ఆటో స్కేలింగ్ అంటే సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా రిసోర్సెస్ని దానికి రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని అందిస్తూ ఉంటుంది, ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. హెల్త్ చెకప్స్ అంటే మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సర్క్యూట్ బ్రేకర్ ప్యాట్ అంటే స్టాప్ రిక్వెస్ట్ టు ఫెయిలింగ్ సర్వీసెస్ టు ప్రివెంట్ ఫుల్ సిస్టమ్ కొలాప్స్. ఒకవేళ మన సర్వీస్ అనేది ఫెయిల్ అయిందనుకో దాన్ని ఆడికి ఆపేస్తాయి అనమాట. ఎందుకంటే దాని కంటిన్యూ అయితే ఏమవుతుంది, రిమైనింగ్ టాస్క్స్ కూడా ఫెయిల్ అవుతాయి. అప్పుడు ఏమైతే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దాన్ని మనం సర్క్యూట్ బ్రేకర్ అంటాం అనమాట. రోలింగ్ డిప్లాయ్మెంట్ ఆర్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అని అంటే డిప్లాయ్ అప్డేట్స్ విత్ జీరో డౌన్ టైమ్. ఇది రోల్ బ్యాక్ ఈజ్ ఇష్యూ ఇఫ్ ఇష్యూస్ అకర్స్. మన ఇష్యూస్ వస్తే సింపుల్గా ఐడెంటిఫై చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. మానిటరింగ్ అని అంటే చెక్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, హౌ డెవాప్స్ ఇంప్రూవ్స్ రెసిలియన్స్ అని అంటే కంటిన్యూస్ టెస్టింగ్, ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవడము, ఆటోమేటిక్గా రికవర్ చేసుకోవడం, ఆటోమేటిక్గా అప్డేట్స్ చూసుకోవడము. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే పార్ట్స్ లైక్ ఉంటాం కదా, సిస్టమ్స్ మనము డివైడ్ చేసుకోవడం. ఓకే, ఫాస్టర్ డిప్లాయ్మెంట్స్. సో దిస్ ఇస్ అబౌట్ ద 10th టాపిక్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ రెసిలియన్స్ ఆఫ్ డెవాప్స్. దిస్ ఈస్ అబౌట్ ద సెకండ్ యూనిట్ ఆఫ్ డెవాప్స్. చాలా సింపుల్గా చెప్పేసిన. అండ్ మీకు ఇంకా వేరే సబ్జెక్ట్ అండ్ యూనిట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా, అలా అయితేనే మీకు నా వీడియోస్ వస్తాయి, లేకపోతే రావు. అండ్ నేను కూడా చేయాలన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తేనే ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది, లైక్ వీఆర్ గెటింగ్ ఎ ఫ్యామిలీ సో దట్ ఐ కెన్ పుట్ సమ్ ఎఫర్ట్స్ ఫర్ దెమ్ అని చెప్పేసి. ఓకే, అండ్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నోట్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. గో గెట్ ఇట్.